అసలు ఏం జరిగింది? తమిళనాడులో గవర్నర్కి గవర్నమెంట్కి మధ్య చాలా పెద్ద గొడవ. గవర్నమెంట్ పాస్ చేసిన చాలా బిల్స్, తమిళనాడు అసెంబ్లీ పాస్ చేసిన చాలా బిల్స్ గవర్నర్ పెండింగ్లో పెట్టి కూర్చున్నారు. మొత్తం దాదాపు 12 బిల్స్ అనమాట గవర్నర్ పెండింగ్లో పెట్టేశారు. 2020 నుంచి ఇప్పటి వరకు 3 నుంచి 5 సంవత్సరాల పాటు గవర్నర్ బిల్స్ పెండింగ్ పెట్టేశారు. అలా పెట్టొచ్చా? గవర్నర్ రాజ్యాంగబద్ధంగా యాక్ట్ చేయాలి కదా. ముఖ్యంగా చాలా బిల్స్ వైస్ ఛాన్సలర్ అపాయింట్మెంట్స్, పబ్లిక్ సర్వీస్ కమిషన్ అపాయింట్మెంట్స్ ఇవన్నీ ఉన్నమాట. ఈ బిల్స్లో జనవరి 2020 నుంచి ఏప్రిల్ 2023 వరకు చాలా బిల్స్ పాస్ అయి ఉన్నాయి. అవన్నీ గవర్నర్ ఇండెఫినెట్గా పెండింగ్ పెట్టారు. దాంతో తమిళనాడు ప్రభుత్వం నవంబర్ 2023లో సుప్రీంకోర్టుకి వెళ్ళింది. గవర్నర్ అస్సలు ఇన్యాక్షన్ చూపిస్తున్నారు, గవర్నర్ అస్సలు చర్యలు తీసుకోవట్లేదు, ఈ బిల్స్ పాస్ చేయట్లేదు అని చెప్పి. దాంతో తమిళనాడు గవర్నర్ ఏం చేశారు తెలుసా? 2 బిల్స్ ప్రెసిడెంట్కి పంపించారు. తర్వాత 10 బిల్స్ తన దగ్గర పెట్టుకున్నారు. తర్వాత నవంబర్ 18, 2023 ఈ డేట్రా తమిళనాడు అసెంబ్లీ స్పెషల్ సెషన్ పెట్టి మరి మిగతా 10 బిల్స్ మళ్ళీ పాస్ చేసింది. గవర్నర్ దగ్గర ఉన్న బిల్సే మళ్ళీ తిరిగి పాస్ చేసింది. మళ్ళీ ఆయన ఏదైతే తిరిగి పాస్ చేసిందో ఆ బిల్స్ అన్ని ప్రెసిడెంట్కి పంపించేశారు. బిల్స్ అని ఆర్టికల్ 201 ప్రకారం ప్రెసిడెంట్ కన్సిడరేషన్ కోసం పంపించారు. అంటే అసెంబ్లీ మళ్ళీ రీకన్సిడర్ చేసి మళ్ళీ బిల్స్ పాస్ చేసిన తర్వాత మళ్ళీ బిల్స్ అన్ని ప్రెసిడెంట్కి పంపించారనమాట. దాంతో ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఒక బిల్కి అసెంట్ ఇచ్చారు, 7 బిల్స్ని రిజెక్ట్ చేశారు. తర్వాత ఇంకో 2 బిల్స్ని అసలు కన్సిడర్ చేయలేదు.